హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో మీ ఛానల్కి నేను చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, అయితే మీరు ఒకవేళ క్రియేటర్ అయితే వీడియో లాస్ట్ దాకా చూడండి. సో అప్లోడ్ సెట్టింగ్స్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. సో మీకు ఇది కరెక్ట్గా చేసుకోలేకపోతే చాలా ప్రాబ్లం రావచ్చు. సో అందుకే లాస్ట్ దాకా చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, అయితే నేను ఇప్పుడు ల్యాప్టాప్లో చెప్తున్నాను, బట్ మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో మీరు ఏం చేయాల్సిన లేదు. మీరు మొబైల్ అయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ ట్యాప్ చేసి స్క్రోల్ చేసినట్టయితే మీకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. అది ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి youtube.com అనేసి అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నేను చెప్పే ప్రాసెస్ అంతా యాస్టీస్ అయితే అందులో చేయండి. సో మీరు లాగిన్ అయ్యింటే ఇక్కడ మీకు మీ లోగో కనిపిస్తుంది. సో ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలో వెళ్ళండి. సో అక్కడ మీకు కిందకి చూసుకుంటే క్రియేటర్ స్టూడియో క్లాసిక్ అని ఉంది కదా, సో దీన్ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ ఉండో, ఓన్లీ క్రియేటర్ స్టూడియో క్లాసిక్లోనే ఉంటాయి. సో ఇక్కడ మీకు పాపప్ వస్తుంది, ఇక్కడ స్కిప్ చేయండి. సో ఇక్కడ మీకు ఏటి ఇవ్వకండి. సో స్కిప్ అయితే చేయండి ఇక్కడ. సో మీరు ఇక్కడ ఛానల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఏమీ అవసరం లేదు మనకి. ఇక్కడ ఛానల్లోకి వెళ్ళండి. ఛానల్లోకి వెళ్ళినట్టయితే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తే అప్లోడ్ డిఫాల్ట్స్లోకి అయితే వెళ్ళండి. సో నేను నెక్స్ట్ వేరేవన్నీ చెప్తాను. సో ఫ్రెండ్స్, అయితే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే పైన కనిపిస్తున్న ఐకార్డ్స్లోకి వెళ్ళి అక్కడ పోల్ అవుట్ పెట్టాను. సో ఆ పోల్లో మీరు పార్టిసిపేట్ చేయండి. మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వండి. సో ఇక్కడ అసలు విషయానికి వస్తే ఇక్కడ ప్రైవసీ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ప్రైవసీలోన మనం పబ్లిక్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో ఎవరైనా బయట వాళ్ళు చూడడానికే. సో ఒకవేళ మీరు అన్లిస్ట్ ప్రైవేట్ పెట్టుకుంటే చూడలేరు. సో ప్రైవేట్లో పెట్టుకున్నా, అన్లిస్ట్లో పెట్టుకున్నా వృధా మనం వీడియో చేసినా. సో పబ్లిక్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ది వచ్చేసి కేటగిరీ. సో ఇక్కడ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. సో భవిష్యత్తులో మీకు ఇబ్బందులు అవుతాయి, అందుకోసమే ఇప్పుడు కూడా కరెక్ట్గా ఇవ్వండి. సో ఇక్కడ మీరు ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీది అనుకోండి, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వండి. లేదంటే మీరు పెట్స్ గురించి, యానిమల్స్ గురించి చెప్తున్నారు అనుకోండి, సో ఇలా దేనికి సంబంధించిన కేటగిరీ ఇవ్వండి. సో కామెడీ వీడియోలు చేస్తే కామెడీ, లేదంటే కార్ అండ్ వెహికల్స్ ఇలా ఉంటాయి కదా, సో వాటి గురించి చేస్తే వాటికి సంబంధించిన కేటగిరీలోకి అయితే మీరు పెట్టుకోండి. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను చేస్తాను కాబట్టి నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ చూసుకుంటే లైసెన్స్ అని ఉంది కదా, సో ఇక్కడైతే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. క్లిక్ చేస్తే క్రియేటివ్ కామన్స్, యూట్యూబ్ లైసెన్స్ అనేసి అయితే వస్తుంది, స్టాండర్డ్ లైసెన్స్. సో స్టాండర్డ్ లైసెన్స్లో పెట్టకపోతే ఇది పెట్టారనుకోండి, సో ఒకవేళ పెట్టినట్టయితే మీ వీడియో ఎవరైనా కాపీ చేసి ఎవరైనా వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసినా మనకి ఎటువంటి అథారిటీ లేదనమాట సో ఆ వీడియో మీద, ఎందుకంటే మనం క్రియేటివ్ కామన్స్ పెట్టడం వల్లే సో మనమే రైట్స్ ఇస్తామన్నమాట. సో బయట వాళ్ళు వాడుకోవచ్చు అని. సో అందుకే స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీ క్రియేషన్ కాబట్టి. ఒకవేళ మీ క్రియేషన్ కాకుండా ఎవరి దాంట్లోనైనా తీసి పెట్టారనుకోండి, సో అప్పుడైతే ఇది పెట్టండి. సో నేను సొంత క్రియేషన్ కాబట్టి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే టైటిల్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ టైటిల్ మీరు ఏం చేయాల్సిన లేదు. సో ఒకవేళ మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏమైనా లింక్స్ ఉంటే ఇక్కడ ఇచ్చేసుకోండి. సో అంటే లైక్ ఫేస్బుక్ అనేసి ఇచ్చేసి ఇక్కడ లింక్ పేస్ట్ చేసేయండి. సో అలా అనమాట, ఎందుకంటే ప్రతి వీడియోకి మనం డిస్క్రిప్షన్ రాయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకే అప్లోడ్ డిఫాల్ట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ ముందే రాసుకోండి. సో మెయిన్ డిస్క్రిప్షన్ అంతా రాసుకోండి. సో ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ అనేది టాప్లో చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని అయితే వదిలేయండి. సో ఇక్కడ టైటిల్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి సో మనమే ఇవ్వాల్సిన లేదు. కిందకి స్క్రోల్ చేస్తే మనకి ట్యాగ్స్ కనిపిస్తాయి. సో ట్యాగ్స్ కూడా మనం ఏమి ఇవ్వాల్సిన లేదు, ఎందుకంటే మనం ప్రతి వీడియోకి రకరకాల వీడియో చేస్తాం కాబట్టి సో దేనికి సంబంధించిన ట్యాగ్స్ అయితే దానికి స్పెసిఫిక్గా ఉంటాయి. సో అందుకే మనం ఇవ్వాల్సిన లేదు. నెక్స్ట్ చూసుకుంటే కామెంట్ అండ్ రేటింగ్. సో ఇది మాత్రం మీరు కొంచెం గమనించాలి. సో ఎలా కామెంట్స్ అంటే మీ వీడియో కిందన కామెంట్స్ ఎవరైనా ఇవ్వచ్చు అని. సో ఒకవేళ ఇది డిసేబుల్ చేశారంటే మీ వీడియోకి ఎవరు కామెంట్ చేయలేరు. సో ఇదైతే నేను ఎనేబుల్ చేసుకున్నాను. యూజర్ క్యాన్ వ్యూ రేటింగ్ ఆఫ్ యువర్ వీడియో. సో అంటే వ్యూ రేటింగ్ అంటే మీరు చూసి ఉంటారు, ఒక 10 మంది చూసినా 10 వ్యూవర్స్ అనేసి అయితే వస్తారు. సో అలా కూడా ఎవరు చూడకూడదు అంటే సో ఇదైతే తీసేయండి. సో ఒకవేళ చూడవచ్చు అంటే ఇక్కడ టిక్ ఇవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు
ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా అలో కామెంట్స్. సో ఇక్కడ మీకు అన్ని కామెంట్స్ కావాలా లేదంటే ఇన్అప్రోప్రియేట్ అనేసి ఉంది కదా. సో ఇదేంటంటే ఒకవేళ ఇంగ్లీష్లో ఏమైనా బూతులు తిట్టారనుకోండి మీ వీడియోకి సో కామెంట్ సెక్షన్లో, సో అప్పుడైతే యూట్యూబ్ ఆల్గోరిథం అనేది ఆపేస్తుంది అనమాట. కామెంట్స్లో మీకు వెళ్ళినట్టయితే హెల్ప్ ఫర్ రివ్యూ అనేసి అయితే ఉంటుంది. సో దాంట్లోకి అయితే ఆ కామెంట్ వెళ్తుంది. సో హోల్డ్ ఆల్ కామెంట్స్ ఫర్ రివ్యూ అనేసి అంటే వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క కామెంటు పర్మిషన్ తీసుకున్న తర్వాతే అందరికీ చూపించేటట్టు ఒక ఆప్షన్ అనమాట ఇది. సో అందుకే ఎలా ఆల్ కామెంట్స్ అనేసి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే ఇన్అప్రోప్రియేట్ అనేసి ఉంది కదా, సో సెకండ్ వన్ అయితే మీరు యూజ్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మానిటైజేషన్. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా మానిటైజేషన్ విత్ యాడ్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు డబ్బులు రావాలంటే సో యాడ్స్ అనేవి ప్లే అవ్వాలి. సో ఇక్కడైతే మానిటైజేషన్ విత్ యాడ్స్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో అందరికీ ఆఫ్లో ఉండొచ్చు కొంతమందికి, సో దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి, చెక్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఓవర్లే ఇన్ వీడియో యాడ్స్. సో అంటే ఇవి రకరకాల యాడ్స్ అనమాట. మనం ఇలా వీడియో చూసేటప్పుడు సైడ్న వస్తుంటాయి, లేకపోతే వీడియో మధ్యలో వస్తుంటాయి. సో ఇవన్నీ యాడ్స్ అనమాట. ప్రతి ఒక్క యాడ్ మనకు కావాలి కాబట్టి అన్నిటికి టిక్లు ఇచ్చేసుకోండి. లేకపోతే సో ఉన్నట్టయితే అలా వదిలేసి కిందకి రండి. యాడ్ బ్రేక్స్. సో ఇది కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి, ఎందుకంటే వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ అనేవి వస్తుంటాయి కదా, సో దానికోసం అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే వీడియో లాంగ్వేజ్. సో మీరు ఏ లాంగ్వేజెస్లో మాట్లాడుతున్నారో అనేసి అయితే ఇక్కడ కరెక్ట్గా ఇచ్చుకోండి. నా తెలుగు కాబట్టి తెలుగు, ఒకవేళ మీరు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అయితే టైప్ చేయండి. సో ఇక్కడ మీకు నెక్స్ట్ చూసుకుంటే కమ్యూనిటీ కాంట్రిబ్యూట్స్. సో ఇదేంటి అంటే ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు ఒకవేళ సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, సో ఒకవేళ మీ ఛానల్కి ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, సో వాళ్ళకి అర్థం అవ్వాలంటే వాళ్ళకి ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి. సో ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ వచ్చినా వాళ్ళు చదువుకుంటారు. సో అది మనం రావాలి అంటే మనం అయినా క్రియేట్ చేయాలి, లేదంటే కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు మనకి సబ్ టైటిల్స్ చేస్తాను అనుకుంటే మనం చేస్తారనమాట. సో అదొక ఆప్షన్ అనమాట మనకి. సో దీన్ని ఇవ్వాలంటే ఇచ్చుకోండి, లేకపోతే ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో దీన్ని అయితే నెగ్లెక్ట్ చేసేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే క్యాప్షన్ సర్టిఫికేట్. సో దీన్ని కూడా మనం ఏం చేంజ్ చేయవసరం లేదు, సో దీన్ని అలా వదిలేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే వీడియో స్టాటిస్టిక్స్. సో ఫ్రెండ్స్ అయితే వీడియో స్టాటిస్టిక్స్ మాత్రం మీరు టిక్ పెట్టుకొని వదిలేయండి. సో ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత టాప్ రైట్లో మీకు సేవ్ బటన్ ఉంటుంది. సో దీన్ని అయితే సేవ్ చేయండి. సో ఇప్పుడు మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. సో ఆ పాపప్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది ఆ పాపప్ అయితే చూడొచ్చు. సో మానిటైజ్ విత్ యాడ్స్ అని ట్యాప్ చేసాం కదా, సో అందుకే ఇదంతా రావడం జరిగింది. సో ఇదేంటి అంటే ఇప్పుడు మీరు మానిటైజేషన్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాలనేసి అయితే వీళ్ళు ఇలా ఇవ్వడం జరిగింది. సో సేవ్ కొట్టిన తర్వాత మీకైతే ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం లేదు, గాట్ ఇట్ అని ట్యాప్ చేసేయండి అంతే. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీరైతే పోల్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి, టాప్ రైట్ కార్నర్లో ఉంది. సో దాంట్లో అయితే మీరు క్రియేటర్ అయితే ఎస్ అని లేదంటే నో అనేసి అయితే ఇవ్వండి ఖచ్చితంగా. సో మళ్ళీ మనం వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.